దేశంలోనే ఆదివాసీల రెండవ అతిపెద్ద జాతర నాగోబా జాతరకు అంకురార్పణ జరిగింది. మేసరం వంశీల ఆరాధ్య దైవమైన నాగోబా మహాజాతరకు పెద్ద సంఖ్యలో గిరిజనులు తరలివచ్చారు. పుష్య అమావాస్య రోజున నాగోబాకు అభిషేకం కోసం గంగా జలాల సేకరణ ఘట్టం పూర్తయింది. ఆ నాగోబాను పూజించే మొస్రం వంశీకులు వారి సంప్రదాయం ప్రకారం గోదావరికి పవిత్ర పూజలు నిర్వహించి గంగా జలాలను సేకరించారు. ఈ నెల 21న కేస్లాపూర్ నుంచి 200 మంది మెస్రం వంశీయులు బయలుదేరారు. 80 కిలోమీటర్ల మేర కాలినడకన కలమడుగులోని గోదావరి రేవుకు చేరుకుని అక్కడే హస్తినమడుగులో గంగ స్నానం చేసిన తర్వాత పితృదేవతలకు పూజలు చేశారు. అభిషేకం చేసేందుకు వెంట తెచ్చిన జరిలో జలాన్ని తీసుకుని బయలుదేరారు. 30న ఇంద్రవెల్లి మండలం దోదండ చేరుకుని బస చేస్తామని, ఈ నెల 31 నుండి ఫిబ్రవరి 4వ తేదీ వరకు అక్కడే ఉండి 5న ఇంద్రవెల్లి ఇంద్రాదేవి ఆలయానికి చేరుకుని పూజలు చేస్తామని ఆలయ కోత్వాల్ తిరుపతి కుమార్ తెలిపారు. वीडियो कॉलिंग की भी नहीं आने तर గణపత్ మెసరం వంశస్థులు ప్రధాన్ని నేను మా పూష్మాష వంక చూసి శనివారం రోజున 13వ తేదీన మేము సాయంకాలము మొక్కి 14వ తేదీన ప్రోదున మా కటోళ ప్రధాన్ అనే రథయాత్రంతో సహా 7 గ్రామాలకు తిరిగి మళ్ళా మళవి ఇంటికి కెస్లాపూర్లో చేరిన తర్వాత అదే 21వ తేదీన మురడికి చేరిన తర్వాత మళ్ళీ మా మెసరం వంశస్థులు అందరూ కలిసిన తర్వాత వెంకట్రావు పటేల్ ఆధారంలో పీఠాధిపతి, ఆయన మెసరం వంశస్థులు పీఠాధిపతి వెంకట్రావు పటేల్ ఆధారంలో మా 28వ తేదీన. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.